తెలంగాణ సినీ కార్మికులకు అందరికి కూడా సమస్యలు ఉన్నాయని 16 రోజుల పాటుగా నాడు తెలంగాణ ఉద్యమానికి పోరాటం చేసిన మాదిరిగా మీరు కూడా 16 రోజుల పాటుగా చేస్తున్నటువంటి పోరాటం ఏంటి? బాధ ఏంటి? మీ సమస్య ఏంటి? ఈరోజు తెలంగాణ సినిమా రంగం ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటా ఉంది. ఈ సంక్షోభం ఈనాటిది కాదు, చాలా దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను, ఆ తర్వాత కొట్లాడి సాధించినటువంటి తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు ఇవే కాకుండా అన్ని రంగాలలో పనిచేస్తున్నటువంటి కూలీలు, కార్మికులు, సబ్బండ వర్గాల ప్రజలు వీళ్ళందరిగా కూడా నిత్యం పోరాడుతూనే తమ మనుగడను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా కొట్లాడి సాధించిన తెలంగాణలో ఈ 12 సంవత్సరాల కాలంలో సినిమా రంగానికి దక్కినటువంటి స్థానం ఎక్కడ ఉంది, దాని యొక్క ఔన్నత్యం ఎలా ఉంది, ఆ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క బాధలు అవి ఆర్థికానికి సంబంధించినటువంటి బాధలా, లేకపోతే వాళ్ళ జీవన మనుగడకు సంబంధించినటువంటివా అనేటువంటివి పరిశీలన చేస్తే దేశవ్యాప్తంగా చూసినటువంటి కార్మిక వర్గానికి, తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నటువంటి కార్మిక వర్గానికి, సినిమా ఇండస్ట్రీలో చూస్తున్నటువంటి కార్మిక వర్గానికి తేడా ఉంది. మొత్తంగా కూడా కార్మిక వర్గానికి ఉన్నటువంటి హక్కులు హననం చేయబడ్డాయి, హరించబడ్డాయి. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, అత్యవసరమైతే ప్రాణం మీదకు వస్తే కావాల్సినటువంటి వైద్యం, ఇవన్నీగా కూడా కొరవడినటువంటి దుస్థితి.